హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం చికెన్ లివర్ గుండెకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఓకేనండి. ఇది మనకి మార్కెట్ నుంచి ఫ్రెష్గా అప్పటికప్పుడు తెచ్చుకొని మనం రెడీ చేసుకోవచ్చండి. ఎలాగంటే ముందుగా దీన్ని మనం శుభ్రంగా కడగాలి, పాలేసి. అది నేను వీడియో చూపిస్తాను. ఆయిల్ ఒక 3 స్పూన్లు కానీ 4 స్పూన్లు తీసుకోండి. మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 2, అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోండి. అలాగే కొత్తిమీర కూడా ఒక చిన్న కట్ట తీసుకోండి. పసుపు కొద్దిగా, అలాగే కారం మీ టేస్ట్కు తగ్గట్టు తీసుకోవచ్చండి. అలాగే ధనియాల పొడి, గరం మసాలా పొడి 1 స్పూను, ఉప్పు కూడా మీ రుచికి తగ్గట్టు తీసుకోవచ్చు. ముందుగా మీరు వాటర్ వేసి శుభ్రంగా కడిగేయండి. ఈ కార్జంను అలాగే ఈ గుండెకాయలని శుభ్రంగా కడిగిన తర్వాత పాలేసి మీరు కొంచెం పాలు కొంచెం నీళ్లు వేసి కడగండి. ఎందుకంటే ఇది కడగడం వల్ల మనకి నీసు వాసన అనేది రాదండి. ఓకేనా. అలాగే మీరు ఇప్పుడు కళాయి వేడి చేసుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని దాంట్లోనే మీరు ఈ ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కూడా దోరగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసిన తర్వాత పసుపు కూడా కొంచెం వేసుకోండి దీంట్లో. ఇవన్నీ పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఒకవేళ మీకు ఈ గుండెకాయలు ముందుగా ఉడకవు కదండి, అలాగే కార్జంతో పాటు వేస్తే అని డౌట్ ఉంటే మీరు ముందుగా ఇందులో గట్టిగా ఉన్న గుండెకాయలని దీంట్లో వేసేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టేస్తే అవి ఉడుకుతాయి అన్నమాట. ఆ తర్వాత మీరు కార్జం ముక్కల్ని దీంట్లో వేసుకొని రెడీ చేసుకోవచ్చు. అలాగే ఉప్పు కూడా మీరు మీ టేస్ట్కు తగ్గట్టు వేసుకోండి. చూసారు కదండి, చక్కగా మనకి ఆయిల్లో ఫ్రై అవుతూ ఉంటాయి. కలపంగానే మనకి ఎలాంటి ముక్కలు విరిగిపోతాయి, కార్జం అలాంటి ఏం డౌట్ అవసరం లేదండి. మీరు కలుపుతుంటేనే మనకి ఎలాంటి ఉడికిపోయి గట్టిగా అవుతాయి అన్నమాట ఇవన్నీ. అలాగే మీరు కారం కూడా చూసి వేసుకోండి దీంట్లో. అలాగే చివర్లో ధనియాల పొడి, అలాగే గరం మసాలా పొడి కూడా దీంట్లోనే వేసేసుకోండి. మీరు పచ్చివి కూడా కొంచెం లవంగాలు, ధనియాలు, దాల్చిన చెక్క మిక్సీ పట్టి కూడా వేసుకోవచ్చండి. కొంచెం వాటర్ వేసి చివర్లో మీరు కొత్తిమీర వేసుకొని దీన్ని సర్వ్ చేసుకోవడమే. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనకి చక్కగా రెడీ అయిపోయింది. మీ అందరికీ ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ లివర్ గుండెకాయల ఫ్రై మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.